హాయ్ అండి. ఈరోజు ఇంకో ఫుడ్ రెసిపీతో వచ్చేసా. అదేంటా అనుకుంటున్నారా? క్యాబేజ్ పచ్చడి అండి. మీలో ఎంతమంది ట్రై చేస్తారో చెప్పండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా బాగుంది. ఇది మా ఆయన నాకు చేయమంటే నేను చేశాను. మా ఆయన ఎక్కడో తిన్నారంట, బాగుంది చెయ్యి చిన్న అంటే నేను చేశాను. ఎలానో చేశాను. కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొంచెం పోపులు, పల్లీలు ఫ్రై అయ్యాక కొంచెం తీసేసి మిక్సీలో వేసుకోండి, పక్కకు పెట్టుకోండి. అలానే అదే ప్యాన్లో క్యాబేజీ, పచ్చిమిర్చి, అలానే ఒక టమాటో, కొంచెం చింతపండు వేసుకొని అవి బాగా కుక్ అవ్వాలి. బాగా మెత్తగా అయిపోయాక అది తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి అందులోనే. ఎందుకంటే నేను కర్రీలో చట్నీలో వేసుకోకుండా ఫస్ట్ ఇలా, ఎందుకంటే ఫ్రై అవ్వాలి కాబట్టి వేసుకున్నాను. ఫ్రై అయ్యాక మూత పెట్టేసేయండి. కొంచెం ఫ్రై అవుతూ ఉంటుంది. అంతలోగా మీరు పక్కన తాలింపు పెట్టుకోవడానికి రెడీగా ఉంచుకోండి. ఒక 10 to 20 minutes పట్టిద్దండి ఇది మొత్తం రెసిపీ. కొంచెం పసుపు వేసుకోండి కలర్ కోసం. అలానే ధనియాల పొడి, నా దగ్గర ధనియాలు లేవు కాబట్టి ధనియాల పొడి, కొంచెం జీరా పొడి వేసుకున్నాను. మీ దగ్గర ఉంటే జీలకర్ర వేసుకోండి. అలానే కొంచెం అవి ఫ్రై అవుతూ ఉండగా ఆపేసేయండి. ఈ టైంలో ఆపేసేసి కొంచెం చల్లగా చేసుకోండి. చల్లగా అయ్యాక మిక్సీ పట్టేసుకోండి. చాలా అంటే చాలా ఈజీగా అయిపోయిద్దండి. మీరు చాలా ఒక టైం లేదు అనుకున్నప్పుడు ఇలా చేసుకోండి. క్యాబేజ్ ఎప్పుడు రొటీన్గా ఏం తింటాం, క్యాబేజీ కర్రీస్, మంచూరియాస్ అవే కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. అలానే పోపు వేసేసుకుంటే రెడీ. లాస్ట్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా వచ్చిందో కమెంట్ కూడా చేయండి. నాకు మీరు ట్రై చేయండి. మీకు ఏమైనా ఫుడ్ రెసిపీస్ కావాలన్నా నాకు కమెంట్ చేయండి. నేను ట్రై చేసి మీకు పెడతాను. ఎలా వచ్చిందో కూడా మీకు చెప్తాను. ఓకే అండి, బాయ్. ఇట్లు మీ గౌతమి సురేష్.